ఈయన గారేమో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి భర్త. కానీ ఆయనకు మహిళలంటే ఏ పార్టీ గౌరవమో తెలియచేస్తూ ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిన్నది అరక్క అమ్మాయిలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి. సారు దిగొచ్చినా సారీ చెప్పినా అక్కడ రాజకీయం మాత్రం సలసలా మరుగుతూనే ఉంది. शादी बुढ़ापे में करोगे, हम लोग 3-4 बच्चे हो जाते हैं, लड़की हम तुम्हें करवा दें बिहार से ले आने, बिहार में 20-25 हजार रुपए मिल जाती है। हाँ चलिए तुम मेरे साथ, हम तुम्हारी शादी कराएंगे। ఇది ఈయన గారి వాలకం. కోటు వేసుకొని కోతి వేషాలేశాడు. చుట్టూ నలుగురు నవ్వుతున్నారని ఇంకాస్త రెచ్చిపోయి సర్కస్ లో జోకర్లా మాట్లాడాడు. మళ్ళీ ఈయన అట్టంటి వ్యక్తి కాదండోయ్. ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య పతిరత్నం గిర్దారీలాల్ సాహు. बेटा शादी बुढ़ापे में करोगे, हम लोग 3-4 बच्चे हो जाते हैं, लड़की हम तुम्हें करवा दें बिहार से ले आने, बिहार में 20-25 हजार रुपए मिल जाती है। हाँ चलिए तुम मेरे साथ, हम तुम्हारी शादी कराएंगे। లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పిల్ల దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఆందోళన వద్దు, పిల్లలను నేను తీసుకొస్తా. బీహార్ లో 25,000కే ఈజీగా అమ్మాయిలు దొరికేస్తారంటూ నోటి దూలం మాటలు వదిలాడు. ఇంకేముంది, సారు మాటలు సెన్సేషన్ అయ్యాయి. బాధ్యత గల మంత్రి గారి భర్త అయ్యుండి ఇలా మాట్లాడడం ఏంటి? మహిళలంటే అంత చులకన అంటూ ప్రజానికం తిట్టిపోయడమే కాదు, రాజకీయంగా కూడా రచ్చలేపుతోంది. बेटा शादी बुढ़ापे में करोगे, हम लोग 3-4 बच्चे हो जाते हैं, लड़की हम तुम्हें करवा दें बिहार से ले आने, बिहार में 20-25 हजार रुपए मिल जाती है। हाँ चलिए तुम मेरे साथ, हम तुम्हारी शादी कराएंगे। ఒక్క బీహార్ మహిళల్నే కాదు, దేశంలోని మహిళలందరినీ మంత్రి భర్త అవమానించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కస్సుబుస్సుమంటోంది. ఆయన ఒక్కడే కాదు, అధికార బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే అనేంతగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది అక్కడ. ఇక చేసిన కమెంట్ కు సారీ చెబుతామని ఎట్టకేలకు సారు దిగొచ్చినా క్షమించమని అడిగినా అక్కడి మహిళా లోకం ఆగ్రహిస్తూనే ఉంది. विरोधी पार्टियों को कोई काम है नहीं, मेरे संबोधन को तोड़ मरोड़ के वो कोई लाभ लेना चाहते हैं जो जनता उन्हें लाभ नहीं देगी। फिर भी यदि मेरी बात का किसी व्यक्ति को ठेस लगी हो, बुरा लगा हो, तो मैं हाथ जोड़कर माफी मांगता हूं। బీహార్ మహిళలపై మాట్లాడడంతో అక్కడి మహిళా కమిషన్ కూడా కదిలింది. అలా ఎలా మాట్లాడతారో, రిప్లై ఇవ్వాల్సిందే అంటూ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఇంత జరుగుతున్నా ఉత్తరాఖండ్ బీజేపీ మాత్రం పెద్దగా స్పందించట్లేదు. ఆయన కమెంట్స్ పార్టీకి సంబంధం లేదంటోంది. మొత్తంగా ఇష్యూ ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్తుందో, అటు ఉత్తరాఖండ్ ఇటు బీహార్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. बेटा शादी बुढ़ापे में करोगे, हम लोग 3-4 बच्चे हो जाते हैं, लड़की हम तुम्हें करवा दें बिहार से ले आने, बिहार में 20-25 हजार रुपए मिल जाती है। हाँ चलिए तुम मेरे साथ, हम तुम्हारी शादी कराएंगे।